అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. VD12 వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ మూవీ నుంచి తాజాగా విజయ్ లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా VD12 ఫస్ట్ లుక్తో పాటు విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని 2025 మార్చి 28న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అతని విధి అతని కోసం వేచి ఉంది. తప్పులు, రక్తపాతం, ప్రశ్నలు, పునర్జన్మ అంటూ షేర్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో విజయ్ దేవరకొండ డిఫరెంట్ హెయిర్ స్టైల్, ముఖంపై రక్తపు మరకలు, పొడవాటి గడ్డంతో కనిపిస్తున్నాడు. స్టన్నింగ్ గా కనిపిస్తున్న ఈ పోస్టర్ మూవీపై అంచనాలు అమాంతం పెంచేసిందని చెప్పాలి. నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సరిపోదా శనివారం. వివేక్ కాత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని DVV దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఆగస్టు 29న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్లో నాని పవర్ ప్యాక్డ్ యాక్షన్ మోడ్లో కనిపిస్తున్నారు. చేతిలో ఆయుధం ధరించి రగడ్ లుక్లో ఉన్న ఈ పోస్టర్ అందరిలో ఆసక్తిని పెంచుతోంది. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్లో నానిని పోలీస్ అధికారి సూర్యగా పరిచయం చేశారు. కేవలం శనివారాల్లో మాత్రమే తన ప్రత్యర్థులను అంతమొందించే వ్యక్తిగా ఆయన పాత్ర కొత్త పంథాలో ఉంటుందని మేకర్స్ తెలిపారు. ప్రియాంక, అరుణ్ మోహన్, సాయి కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. దాదాపు 11 మంది నూతన నటీ నటులతో తెరకెక్కిన సరికొత్త చిత్రం కమిటీ కుర్రోళ్లు. యదువంశీ దర్శకుడు, నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్నారు. ఆగస్టు 9న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జనసేన పార్టీ గెలుపొందిన నగరాల్లో ఈ సినిమా ప్రీమియర్స్ వేయాలని ఆమె నిర్ణయించుకున్నారని చిత్రవర్గాల సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తమ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లేందుకే ఆమె ఈ విధంగా ప్లాన్ చేసినట్టు టాక్. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా దీనిని తెరకెక్కించారు. సాయి కుమార్, శ్రీలక్ష్మి కీలక పాత్రలు పోషించారు. అనుదీప్ దేవ్ స్వరాలందించారు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా కొనసాగుతుంది త్రిష. ఈ బ్యూటీ గ్లామరస్ రోల్స్ తో పాటు నటనకు ఆస్కారం ఉన్న సినిమాలతో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా త్రిష నటించిన వెబ్ సిరీస్ బృంద OTTలోకి ఎంట్రీ ఇచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు సూర్య మనోజ్ వంగల రైటర్ కమ్ డైరెక్టర్. ఈ తెలుగు వెబ్ ప్రాజెక్ట్ ప్రస్తుతం పాపులర్ OTT ప్లాట్ఫామ్ సోనీ లీవ్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ, మరాఠీ, బంగ్లా భాషల్లో కూడా అందుబాటులో ఉంది బృంద. ఈ విషయాన్ని తెలియజేస్తే X లో ఈ వీడియోను షేర్ చేసింది త్రిష. సినిమా పాత్రల ఎంపికలో తనకు కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పింది అగ్ర కథానాయిక జాన్వీ కపూర్. ఎంత పెద్ద సినిమాలో అవకాశం వచ్చినా సరే జుట్టు లేకుండా కనిపించే పాత్రను అస్సలు అంగీకరించారని స్పష్టం చేసింది. ఈ భామ నటించిన తాజా చిత్రం ఉలజ్ త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాత్రల పరంగా తాను విధించుకున్న పరిమితుల గురించి వివరించింది. ఆమె మాట్లాడుతూ ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, అయితే జుట్టు లేకుండా నటించడానికి అస్సలు ఇష్టపడను. ఉలజ్ సినిమాలో పాత్ర పరంగా కొంత జుట్టు కట్ చేసుకోవాలని దర్శకుడు కోరితే సున్నితంగా తిరస్కరించా. నా తొలి చిత్రం దడక్లో జుట్టు కత్తిరించుకుంటే అమ్మకు ఒప్పడింది. ఎలాంటి పాత్ర చేసినా సరే జుట్టు మాత్రం కట్ చేసుకోవద్దని సలహా ఇచ్చింది. అమ్మకు నా జుట్టు అంటే చాలా ఇష్టం. వారానికి 2 సార్లు ఆయిల్ రాసి కేశ సంరక్షణ గురించి ఎన్నో విషయాలు చెప్పేది. అమ్మ మీద ఇష్టంతో హెయిర్ కట్ చేసుకోవద్దని నిర్ణయించుకున్నా అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ తెలుగులో NTR, రామ్ చరణ్ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. వరుణ్ ధావన్, సమాంత జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీటాడెల్ హనీ బన్నీ, రాజన్ DK దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీని టీజర్ను విడుదల చేశారు. ఈ ఈవెంట్లో సమాంత మాట్లాడుతూ వరుణ్ ధావన్తో కెమిస్ట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు చేసే సమయంలో డాన్స్ వేసిన భావన కలిగింది. ఇద్దరం ఒకేలా చేయడం వల్ల రొమాంటిక్ పాటల్లా అనిపించాయి. ఇందులో సింగిల్ టేక్లో తీసిన లాంగ్ షాట్స్ చాలా ఉన్నాయి. నాకు వరుణ్కు మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇప్పటి వరకు ఏ నటుడితోనూ అలా అనిపించలేదు. సిరీస్ చూశాక మీకు అర్థమవుతుంది. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు చాలా ప్రత్యేకమైనవి. రాజన్ DK చాలా అందంగా వాటిని తీర్చిదిద్దారు. వరుణ్ చాలా మంచి మనసున్న వ్యక్తి. ఆయనతో కలిసి వర్క్ చేయడం ఆనందంగా ఉంది అని చెప్పారు.
ఇది షూటింగ్ కాదు, అతి తెలివి ప్రదర్శించవద్దు అంటూ కోలీవుడ్ ప్రముఖ నటుడు విశాల్పై మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా తీస్తానని విశాల్ తమ నుంచి 21.29 కోట్లు అప్పుగా తీసుకున్నాడని, ఆ డబ్బులు ఇప్పటికీ ఇవ్వడం లేదంటూ 2022లో లైకా ప్రొడక్షన్స్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. విచారణ సందర్భంగా లైకా సంస్థకు విశాల్ 15 కోట్లు డిపాజిట్ చేయాలని, తన ఆస్తి వివరాలను సమర్పించాలని విశాల్ను న్యాయస్థానం ఆదేశించింది. అప్పటి వరకు ఆయన నటించి నిర్మించిన సినిమాలేవి థియేటర్లలో గానీ ఓటీటీలో గానీ విడుదల చేయకుండా స్టే విధించింది. అయితే కోర్టు తీర్పును ఉల్లంఘించారని, డబ్బులు డిపాజిట్ చేయకపోవడమే కాకుండా ఆయన నటించి నిర్మించిన సినిమాలను కూడా విడుదల చేశారంటూ ఈ ఏడాది జూన్లో లైకా సంస్థ మరోమారు కోర్టును ఆశ్రయిస్తూ విశాల్పై కోర్టు ధిక్కరణ కేసు వేసింది. అయితే అప్పుడు ఆధారాలను చూపించడంలో సంస్థ విఫలం కావడంతో విచారణ పలుమార్లు వాయిదా పడింది. ఈ కేసులో విశాల్ తన వాదనలు వినిపించేందుకు కోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా లైకా సంస్థతో జరిగిన ఒప్పందంపై విశాల్ను కోర్టు ప్రశ్నించింది. అయితే అది తన దృష్టికి రాలేదని, ఖాళీ పేపర్పై సంతకం మాత్రమే చేశానని బదులిచ్చారు. దీనిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ కాగితంపై మీరెలా సంతకం చేస్తారని ప్రశ్నించారు. తెలివిగా సమాధానం చెబుతున్నారని అనుకోవద్దని, ఇది మీ సినిమా షూటింగ్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి తెలివి ప్రదర్శించవద్దని, జాగ్రత్తగా బదులివ్వాలని సూచించారు. తన తదుపరి చిత్రం ఖేల్ ఖేల్ మే ప్రమోషన్స్ మొదలుపెట్టారు అక్షయ్ కుమార్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ముంబైలో వేడుకగా జరిగింది. ఇందులో పాల్గొన్న అక్షయ్ వరుస పరాజయాలపై స్పందించారు. ఏం జరిగినా అది మన మంచికే అనుకోవాలి. నేను నటించిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాలు అందుకున్నాయి. నా సినిమా ఫ్లాపులను ఉద్దేశించి కొంతమంది నాపై సానుభూతి చూపిస్తూ సందేశాలు పంపుతున్నారు. దీని గురించి ఎక్కువగా చింతించకండి, అంతా సర్దుకుంటుంది అని చెబుతున్నారు. నేనేమీ చనిపోలేదు ఆ విధంగా సానుభూతి చూపించడానికి. అలాగే మరికొంతమంది మీరు మళ్లీ కంబ్యాక్ ఇస్తారు అని మెసేజ్లు పంపుతున్నారు. కంబ్యాక్ ఇవ్వడానికి నేను ఎక్కడికి వెళ్ళా, ఇక్కడే ఉన్నా, ఇలాగే వర్క్ కొనసాగిస్తా. ఎవరేం మాట్లాడినా నా పని నేను చేసుకుంటూ వెళ్తా. ఇప్పటి వరకు ఏదైతే సంపాదించానో అది నా స్వార్జితం. చివరి వరకు ఇక్కడే కొనసాగుతా అని అక్షయ్ తెలిపారు. టాలీవుడ్ దర్శకుడు అజయ్ శాస్త్రి కన్నుమూశారు. అజయ్ శాస్త్రి గతంలో మంచు మనోజ్ హీరోగా నేను మీకు తెలుసా సినిమాకు దర్శకత్వం వహించారు. అజయ్ శాస్త్రి దర్శకత్వం వహించిన సినిమా ఇదొక్కటే. అజయ్ శాస్త్రి స్వస్థలం హైదరాబాద్. మొదట్లో సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ వద్ద రాఖీ, డేంజర్ చిత్రాలకు రచయితగా పనిచేశారు. నేను మీకు తెలుసా సినిమా ద్వారా 2008లో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రంలో మంచు మనోజ్, స్నేహ ఉల్లాల్ జంటగా నటించారు. ఈ సినిమా మ్యూజికల్ హిట్ అయినప్పటికీ కమర్షియల్ గా ఆశించిన ప్రయోజనం అందించలేకపోయింది. నేను మీకు తెలుసా చిత్రం ద్వారా అజయ్ శాస్త్రి పూర్తిగా తెరమరుగయ్యారు. ఇప్పుడు ఆయన మృతి చెందిన విషయం నటుడు మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో అందరికీ తెలిసిందే. నా బెస్ట్ ఫ్రెండ్ నేను మీకు తెలుసా చిత్రం కెప్టెన్ ఇక లేరు. అజయ్ శాస్త్రి మరణ వార్త నా హృదయాన్ని కలిచివేసింది. ఆ బాధను వర్ణించడానికి మాటలు సరిపోవు. ఈ కష్టకాలంలో అతడి కుటుంబానికి, సన్నిహితులకు మనోధైర్యాన్ని అందించాలని ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తున్నాను. అజయ్ నిన్ను మిస్ అవుతున్నాంరా. మమ్మల్ని విడిచి త్వరగా వెళ్లిపోయావు. నువ్వు లేని లోటు తెలుస్తూనే ఉంటుంది. నేను ఎప్పటికీ ప్రేమిస్తూ ఉంటాం బాబాయ్ అంటూ మంచు మనోజ్ భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు. యాక్షన్ తరహా చిత్రాలతో తరచూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. ఆయన నటించిన సరికొత్త చిత్రం వేద. నిఖిల్ అద్వానీ దీనికి దర్శకత్వం వహించారు. విభిన్నమైన కథాంశంతో యాక్షన్ డ్రామా ఫిల్మ్గా ఇది సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ముంబైలో జరిగింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న జాన్ విలేకరులతో కాసేపు ముచ్చటించారు. సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇదిలా ఉండగా ఓ విలేకరి ఎప్పుడు ఒకే తరహా యాక్షన్ చిత్రాలు చేస్తారు ఎందుకు, వేరే ఏదైనా కొత్త చిత్రాలు చేయొచ్చు కదా అని ప్రశ్నించాడు. దీనిపై జాన్ అసహనానికి గురయ్యాడు. ఇదొక చెత్త ప్రశ్న అని నేను అనొచ్చా? మీరు మా సినిమా చూసారా? చూసిన తర్వాత మాట్లాడండి. ఈ సినిమా చాలా విభిన్నమైన కథాంశంతో తెరకెక్కింది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. ఇందులో నా నటన చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. మీరింకా సినిమా చూడలేదు కాబట్టి చూసిన తర్వాత జడ్జ్ చేయండి. సినిమా చూసి మీ అభిప్రాయాలు తెలియజేస్తే స్వీకరిస్తా అని బదిలించారు. హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ ప్రాజెక్టును రిజెక్ట్ చేశారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై బీటౌన్ నిర్మాత క్లారిటీ ఇచ్చారు. అసలు సినిమాలో పాత్ర కోసం ఎవరినీ సంప్రదించలేదని స్పష్టం చేశారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్ ప్రధాన పాత్రలో కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ తీస్తున్నారు. దీనిలో హీరోయిన్గా శ్రీలీలను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. తర్వాత ఈ ప్రాజెక్టును ఆమె రిజెక్ట్ చేసిందని జోరుగా ప్రచారం జరిగింది.
తాజాగా దీనిపై ఆ చిత్ర నిర్మాత రమేష్ స్పందించారు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం మేమెవరినీ సంప్రదించలేదు. ఇప్పుడే తొలి షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే ప్రధాన తారాగణంతో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం. కథానాయికగా ఎవరిని ఎంపిక చేశామనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తాం. అప్పటి వరకు ఏ వార్తలను నమ్మకండి అని ప్రకటన విడుదల చేశారు. ఒక సినీ వారపత్రిక 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23వ వసంతంలోకి అడుగుపెట్టడం, అది కూడా సెకనుకు అప్డేట్స్ వస్తున్న ఈ డిజిటల్ యుగంలో అంటే అది చిన్న విషయం ఏమాత్రం కాదు. ఆగస్టు 2వ తేదీతో సంతోషంకు 22 ఏళ్లు నిండి 23వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ రోజున్న పరిస్థితుల్లో పత్రికా నిర్వహణ కత్తిమీద సాములాంటి వ్యవహారం, అత్యంత కఠిన పరీక్ష. ఈ పరీక్షలను, అవాంతరాలను, గండాలను తట్టుకోలేక ఎన్నో పత్రికలు కనుమరుగయ్యాయి. అయినా కాలానికి ఎదురీదుతూ ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకుంటూ సంతోషం దిగ్విజయంగా, చిద్విలాసంగా అడుగులు ముందుకేస్తూ వెళ్తుంది. సినీ వారపత్రిక రంగంలో ఇదొక అరుదైన అపురూప సందర్భం. ఈ సందర్భాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి సంతోషం సురేష్గా పేరు పొందిన సురేష్ కొండేటి. సంతోషం సాధించిన విజయం వెనుకున్న మనిషి ఆయనే. ఎడిటర్, పబ్లిషర్గా సంతోషంను తన మానస పుత్రికగా భావించి అపూర్వంగా, అపురూపంగా చూసుకుంటూ దాని ఎదుగుదలను అమితంగా ఆస్వాదిస్తూ ఎప్పటికప్పుడు కొత్త సొబగులను అద్దుతూ ప్రతి సంచికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ చిత్రసీమలో దానికొక విశిష్ట స్థానాన్ని సంపాదించి పెట్టారు సురేష్. అందుకే వారం వారం అందరూ సంతోషంగా చదువుతూనే ఉన్నారు. చేతిలో పత్రిక ఉంది కదా అని దానిని అడ్డుపెట్టుకుని ఎవరిపైనా రాళ్లు వేయటానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నించలేదు. చేతిలో పత్రిక ఉంది అని దానిని అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించలేదు. అది ఆయన నైజం కాదు. తన పత్రిక ద్వారా అసలు ఏ ఒక్కరిని నొప్పించడానికి ఒప్పుకోరు. అది ఆయన గుణం. తన సొంత పనులు, తన సొంత కార్యకలాపాలు అన్నీ తన వరకే పరిమితం. ఏనాడు ఏ పరిస్థితుల్లోనూ పత్రికాముఖంగా ఎదుటి వాళ్లను తక్కువ చేయడానికి చూడలేదు. అవి జర్నలిస్టుగా ఆయనకున్న ఎథిక్స్. సురేష్ కొండేటి నిజాయితీకి నిలువెత్తు రూపం. అదే నిజాయితీని ఎదుటి వాళ్ల నుంచి ఆశిస్తారు. అలా అని ఆయన సత్యకాలపు సత్తయ్య కాదు. నేటి జనరేషన్కి తగ్గట్లు ఎప్పటికప్పుడు తనను తాను అప్డేట్ చేసుకుంటూ ఉండటంతో ఇండస్ట్రీలోని చిన్న పెద్ద తేడా లేకుండా, సీనియర్లు జూనియర్లనే భేదం లేకుండా అందరూ సురేష్ కొండేటిని అభినందిస్తూ ఉంటారు. మరింత ఎదగాలని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో సురేష్ కొండేటి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. మరెన్నో నష్టాలను చవిచూశారు. మరొకరైతే ఆ కష్టాలు, నష్టాలు, సమస్యలకు కుంగిపోయి కుదేలైపోతారు. తట్టాబుట్టా సర్దుకుని మరేదైనా లాభసాటి పనో, వ్యాపారాన్నో చేపడతారు. కానీ సురేష్ కొండేటి ముఖంపై చిరునవ్వు ఎప్పుడూ చెదరదు. సురేష్కు సహజంగా అబ్బిన ఒక గుణం మాట చాతుర్యం. ఆ చాతుర్యంతో చొచ్చుకుపోవడం. అందుకే ఈ సాధ్యం కాని అనుభవాన్ని, సీనియారిటీని, పరిచయాలు, ప్రాభవాన్ని అతి తక్కువ సమయంలోనే సంపాదించారు. ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటూ పత్రికను నిర్విరామంగా తీసుకురావచ్చు. ఏడాది వేడుకలను అద్భుతంగా జరుపుకోవచ్చు. కానీ వార్షికోత్సవ అవార్డుల వేడుకలను నిర్వహించడం ఒక అసామాన్యమైన విషయం. ఈ అవార్డుల వేడుకలను కూడా సంతోషం వార్షికోత్సవ వేడుకలతో పాటు జరుపుతూ వస్తున్నారాయన. వార్షికోత్సవ వేడుకల కంటే అవార్డుల వేడుకలను ఘనంగా జరపడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కానీ సురేష్కి సాధ్యమైంది. అవార్డుల వేడుక అంటే హైదరాబాద్ ఇండస్ట్రీలోని వాళ్లను పిలిచి అవార్డులను ఇచ్చేయడం కాదు. దక్షిణాదిలోని 4 భాషా చిత్రాలకు సంబంధించి సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డులను నిర్వహిస్తూ వస్తున్నారు. దక్షిణాది భాషల్లో సీనియర్ కళాకారుల్ని సాదరంగా పిలిచి వారిని సత్కరించడమే అసాధ్యమైన కార్యక్రమాన్ని ఏటేటా సురేష్ కొండేటి బ్రహ్మాండంగా నిర్వహిస్తూ వస్తున్నారు. సురేష్ కొండేటి అలుపెరుగని శ్రామికుడు. అదే ఆయన విజయ రహస్యం. కాకపోతే తెలుగునాట ఏ ఒక్క ఇతర పత్రిక నిర్వహించలేని అవార్డుల వేడుకను సురేష్ తానొక్కడిగా ఇన్నేళ్లుగా నిర్వహిస్తూ రావడం సాధ్యపడేనా? ఒక ప్రాంతీయ పత్రిక తన వార్షికోత్సవంతో పాటు అవార్డుల వేడుకను ఇన్నేళ్లుగా నిర్వహించడం సురేష్ ప్రతిభా సామర్థ్యాలకు నిఖార్సైన తార్కాణం. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే సరిపోదు, నిజాయితీ, నమ్మకం కూడా ఎడమలుగా నింపుకున్న సురేష్ కొండేటి అన్నింటా అగ్రస్థానంలో నిలిచి విజయడంఖం మ్రోగిస్తున్నారు.
ఇక 2 సంవత్సరాల నుంచి పాపులర్ అయిన ఓటీటీ సినిమాలకు, వెబ్ సిరీస్లకు కూడా అవార్డులు ఇస్తూ తనను తాను అప్డేట్ చేసుకోవడమే కాదు, ఇండస్ట్రీ వర్గాలకు కూడా ఒక దిక్సూచిలా నిలుస్తూ సురేష్ కొండేటి దూసుకుపోతున్నారు. ఈ ఏడాది కూడా ఓటీటీకి సంబంధించి 3వ సంతోషం ఓటీటీ అవార్డ్స్ ను కూడా ఇవ్వబోతున్నారు. అంతేకాదు కరోనా సమయంలో అందరూ ఇళ్లకే పరిమితమైతే సంతోషం డిజిటల్ ఫిల్మ్ న్యూస్ అంటూ యూట్యూబ్ వేదికగా ప్రతిరోజు ఎపిసోడ్ల వారీగా రిలీజ్ చేస్తూ సినిమా విశేషాలను అందరికీ చేరువయ్యేలా చేస్తూనే ఉన్నారు. కరోనా సమయంలో మొదలైన ఫిల్మ్ న్యూస్ ఇప్పటికీ నిరాటంకంగా ఒక్కరోజు కూడా ఆగకుండా వెలువడుతూ 1590 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. అంటే దాదాపు 4.5 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా మిస్ కాకుండా డైలీ సంతోషం సురేష్ ఛానల్లో సంతోషం ఫిల్మ్ న్యూస్ వస్తూనే ఉంది. ఒక రకంగా టాలీవుడ్ సినీ జర్నలిజం చరిత్రలో ఇదొక రికార్డుగా చెప్పాలి. ఇక ఈ ఏడాది జరగబోతున్న సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ అలాగే సంతోషం ఓటీటీ అవార్డుల ఈవెంట్ కి సంబంధించి వివరాలు కూడా త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.